నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంగమన తరపున ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ప్రవక్త జకర్యా బబులోను చెర అనంతరం యూదులకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. 14వ అధ్యాయం చివరి దినములకు సంబంధించినటువంటి ప్రవచనం. యెరూషలేముపై యుద్ధాలు, దేవుని జోక్యం, చివరికి దేవుని సంపూర్ణ రాజ్య స్థాపన అనగా ప్రపంచమంతటి మీద దేవుడే రాజు అవుతాడు. అతని అధికారం సంపూర్ణమవుతుంది అని అర్థం. యెహోవా ఒక్కడే అంటే దేవుడు మాత్రమే నిజమైన రాజు. ఇతర దేవతలు, అధికారాలు తాత్కాలికమైనవి. ఆయన నామము ఒక్కటే అంటే దేవుని మహిమ ఎక్కడైనా ఒకటే. విభజనలు, విగ్రహారాధనలు అంతమవుతాయి. చివరికి దేవుని రాజ్యం శాశ్వతంగా స్థాపించబడుతుంది. ఆయనకే మహిమను పొందుటకు అర్హుడు. 22వ సంకీర్తన 28వ చరణం. రాజ్యము యెహోవాదే, ఆయన జనములపై అధిపతి అనగా దేవుడు సమస్తానికి రాజు అని అర్థం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5-6 వచనాలలో నేను యెహోవాను, మరి ఒకడు లేడు అనగా దేవుని యొక్క ఏకత్వాన్ని ఈ వచనం తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలలో ప్రతి మోకాలు ఆయన నామములో వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువు అని ఒప్పుకొనును అనగా సమస్తం దేవుని అధికారానికి లోబడుతుంది అని అర్థం. దేవునిని మన జీవితానికి రాజుగా అంగీకరించాలి. మాటల్లో కాదు, జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. విగ్రహాల నుండి దూరంగా ఉండాలి. డబ్బు, గర్వం, మనుషులు ఇవి కూడా మన హృదయ విగ్రహాలు కావచ్చు. దేవుని మహిమ కోసం మన పనులు, మాటలు ఉంచుకుంటూ జీవించాలి. ప్రపంచంలో సమస్యలు ఉన్నా చివరికి దేవుడే విజయం సాధిస్తాడు. కనుక భవిష్యత్తుపై ఆశ కలిగి ఉండాలి. చివరికి దేవుడే సమస్తంపై రాజు అవుతాడు. ఆమేన్.